క్రిస్మస్ స్పెషల్ కాబట్టి ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నారు మరి? సో క్రిస్మస్ కానీ ఒక స్వీట్ చేసుకోవాలి కాబట్టి చీట్ చేయకుండా హెల్తీగా ఒక కస్టర్డ్ బౌల్ చేసుకుంటాం వితౌట్ కస్టర్డ్. కస్టర్డ్ బౌల్, అది కూడా వితౌట్ కస్టర్డ్ అంట. చీటే కానీ నాన్ చీట్. భలే చెప్పారు అసలు. అసలు పేరేంటి, నామకరణం చెప్పండి. పన్నీర్ కస్టర్డ్ బౌల్. క్రిస్మస్ స్పెషల్ డైట్ మెనూలో ఈరోజు పన్నీర్ కస్టర్డ్ బౌల్ ప్రిపేర్ చేస్తారంటే అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పన్నీర్ కస్టర్డ్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, స్ట్రాబెర్రీ, కివి, యాపిల్, కుంకుమ పువ్వు, దానిమ్మ గింజలు, గ్రేప్స్, యాలకుల పొడి, పాలు, డ్రై ఫ్రూట్స్. పన్నీర్ కస్టర్డ్ బౌల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని పన్నీర్ని జస్ట్ ఫ్రై చేసుకుందాము, పచ్చిగా ఉండకుండా. దెన్ మిక్సీ పట్టేసుకోవచ్చు. సో జస్ట్ పన్నీర్ మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని జస్ట్ ఒక 1 minute వరకు పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చీట్ డే అన్నారు, బట్ కంప్లీట్గా చీట్ డే అయితే కాదు అని చెప్పేసి అనుకున్నాం కదా. ఏంటి దీంట్లో ఉన్న పోషక విలువలు, మీరు చేసే రెసిపీ వల్ల ఏమొస్తాయి? సో మేజర్గా మనము డైరెక్ట్ షుగర్స్ అనేది కట్ చేస్తున్నాము, బికాజ్ ఆల్రెడీ మనకి ఫ్రూట్స్లో ఫ్రక్టోస్ అన్న షుగర్ వస్తుంది. సో దాంతోపాటు ఎప్పుడైతే మనం ఈ కస్టర్డ్ బౌల్ అంటేనే అది చాలా స్వీట్గా ఉంటుంది. సో ఎక్స్టర్నల్ షుగర్స్ యాడ్ చేసినప్పుడు బాడీలో ఒక్కసారిగా మనకు షుగర్స్ పైకి వచ్చేస్తుంది. సో అలా రాకుండా ఈ పన్నీర్ అనేది కంట్రోల్ చేస్తుంది. అండ్ మనం వైట్ షుగర్స్ యూస్ చేయకుండా జస్ట్ మాంగ్ ఫ్రూట్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. మాంగ్ ఫ్రూట్ అనేది ఒక ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. సో అది న్యాచురల్ స్వీట్నర్ అనమాట. సో దాంతోపాటు చేసుకున్నప్పుడు ఒక కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అనమాట. ఓకే. సో మామూలు పన్నీర్, మామూలు కస్టర్డ్ బౌల్తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి అంత షుగర్ స్పైక్స్ రాకుండా బాడీకి మంచి ఫైబర్ ఇస్తుంది, ప్రోటీన్ ఇస్తుంది. అండ్ ఇన్ బిట్వీన్ మీల్స్ తీసుకున్నప్పుడు కూడా డయాబెటీస్ వాళ్ళు తీసుకోవడం కూడా సేఫే అనమాట. ఓకే. సో క్రిస్మస్ టైంలో బాగా హెల్తీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి క్రిస్మస్ టైంలో కూడా రెస్ట్రిక్షన్ పెట్టుకోకుండా కొన్ని థింగ్స్ మనము ఇలా చేసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం. సో మనకి పన్నీర్ని లైట్గా ఫ్రై చేసేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే. ఇది కొద్దిగా కూల్ అవ్వాలి, ఆ లోపు మనం ఫ్రూట్స్ కట్ చేసేసుకుందాము. సో ఫస్ట్ మనం స్ట్రాబెర్రీస్ కట్ చేసుకుందాము. కలేకే గారు, ఎలాగో మన రెసిపీలో మాంగ్ ఫ్రూట్ యూస్ చేసాము, చాలా మందికి తెలియట్లేదు లైక్ షుగర్స్కి ఆల్టర్నేట్గా ఏం తీసుకోవాలని చెప్పేసి. బెల్లం అనుకుంటున్నారు, బట్ బెల్లం కూడా షుగర్లోకే వస్తుంది. సో కొంతమందికి ఏమవుతుందంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు ఏంటో తెలియక బ్రెయిన్ ఫాగ్ కింద అది వస్తుంది. కొన్ని ఏమైనా వేరే వేరే ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి అందరికీ కూడా. సో ఇలాంటివి ఎందుకు అవుతాయండి? సో జనరల్గా మనకి స్వీట్నెస్లో చాలా టైప్స్ ఉంటాయి అశ్విని. ఇప్పుడు ఏదన్నా మనం ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఆ స్వీట్నెస్ అనేది కూడా యాడ్ చేస్తూ ఉంటారు. కానీ డైరెక్ట్గా షుగర్స్ అని మెన్షన్ చేయకుండా సుక్రలోస్, ఫ్రక్టోస్, మాల్టోస్, లేదు అంటే ఇంకా అదర్ కెమికల్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. వాటితో కంపేర్ చేస్తే మనకి మాంగ్ ఫ్రూట్ కానీ స్టివియా కానీ సేఫ్. సో అందుకని మేము చెప్పేటప్పుడు కూడా ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మీకు మాంగ్ ఫ్రూట్ స్వీట్నెస్గా ఉన్నా లేకపోతే స్టివియా ఉంటే తీసుకోండి, బట్ వేరే సుక్రలోస్ అలా వేరేది ఏది ఉన్నా సరే అవాయిడ్ చేయండి అని చెప్పేసి చెప్తాము. అండ్ ఈ బ్రెయిన్ ఫాగ్ ఇవన్నీ ఏంటి అంటే మనకి బాడీలో సెరోటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది అశ్విని, అదొక న్యూరో ట్రాన్స్మిటర్ బేసికలీ. సో అదేం చేస్తుంది అంటే మనకి చాలా ఫంక్షన్స్, మన బాడీలో జరిగే చాలా ఫంక్షన్స్ని అది కంట్రోల్ చేస్తుంది. బికాజ్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటేనే దాని ఫంక్షన్ ఏంటి అంటే ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకొక నర్వ్ సెల్కి కమ్యూనికేషన్ చేయడం. అంటే మనకు ఆకలి వేసినప్పుడు కానీ లేకపోతే మనకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ పెయిన్ ఉన్నప్పుడు కానీ అది సెల్ టు సెల్ కమ్యూనికేషన్కి సెరోటోనిన్ అనేది చాలా యూస్ఫుల్ అన్నమాట. మనకి చాలా మందికి బాడీలో ఈ సెరోటోనిన్ అనేది తగ్గుతుంది. అది ఎందుకు తగ్గుతుంది అంటే బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నా, టొబాకో తీసుకున్నా, స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నా, వాటి వల్ల. అండ్ ఇప్పుడు సన్ ఎక్స్పోజర్ తగ్గింది, వైటమిన్ డి చాలా తగ్గినప్పుడు కూడా సెరోటోనిన్ తగ్గుతుంది. ఓకే. సో ఈ సెరోటోనిన్ తగ్గినప్పుడు అసలు ఇది ఏం ఫంక్షన్స్ చేస్తుంది అంటే మనకి ఇందాక చెప్పినట్లు మూడ్ ఆల్టరేషన్. అంటే చాలామందికి ఈ మధ్య నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది, చాలా మూడ్ ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి, ఉన్నట్టుగానే కోపం వచ్చేస్తుంది, ఇలాంటివి చెప్తారు. సో వాళ్ళల్లో కూడా మ్యాక్సిమం ఈ సెరోటోనిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అలాంటివి వస్తాయి. అండ్ డైజెషన్ సరిగ్గా ఉన్నప్పుడు జనరల్గా ఫైబర్ చెక్ చేసుకుంటారు, బట్ అప్పుడప్పుడు సెరోటోనిన్ తగ్గినప్పుడు కూడా ఇది వస్తుంది.
సో అట్లా మనకి మేజర్ ఫంక్షన్ షుగర్ క్రేవింగ్స్ వస్తుంటాయి. సో దానికి కూడా మనకి వన్ ఆఫ్ ద రీజన్స్ సెరోటోనిన్. సో అట్లా మనకి మేజర్ వైటమిన్స్ అనేవి చెక్ చేసుకుంటాం. ఈ మైనర్వి ఎక్కువగా లెవెల్స్ ఎవరు చెక్ చేసుకోరు. సో ఈ సెరోటోనిన్ డెఫిషియన్సీ వల్ల బ్రెయిన్ ఫాగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం చూసుకోవాలి ఎలా ఉంది ఎంత ఉంది అని చెప్పేసి. సో దాన్ని అంటే రెగ్యులర్గా మానిటర్ చేయడం కష్టం కాబట్టి డైలీ ఒక 3-4 టిప్స్ మనం పాటిస్తే సరిపోతుంది. డైలీ ఖచ్చితంగా ఒక 10 minutes వరకు సన్లైట్ ఎక్స్పోజ్ చేసుకోవడము, అండ్ మనం తీసుకునే మీల్లో ప్రోటీన్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవడము, అండ్ కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము. ఈ సెరోటోనిన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే ఏదన్నా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్ కానీ, మిల్క్ కానీ, ఫిష్లో సాల్మన్ వెరైటీ ఆఫ్ ఫిష్, డార్క్ చాక్లెట్, లేదు అంటే బనానాస్, వీటిలలో జనరల్గా సెరోటోనిన్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటివి డైలీ ఉండేలాగా చూసుకోవడము అట్లా చేస్తే సరిపోతుంది. ఓకే. సో మనం యాపిల్ కూడా కట్ చేసేసుకుందాం అశ్విని. ఓకే. సో మనకి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కస్టర్డ్ ప్రిపేర్ చేసేసుకుందాం అశ్విని. సో ఫస్ట్ మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందాం అశ్విని. ఓకే. అండ్ కొద్దిగా పాలు వేస్తున్నాము. ఓకే. అండ్ దెన్ మనం కొంచెం సాఫ్రాన్ కుంకుమ పువ్వు వేసుకుంటున్నాం. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం అశ్విని. కస్టర్డ్ లాగా వచ్చేసింది. సో మన కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది కదా అశ్విని. లాస్ట్ స్టెప్ మనం మన సర్వింగ్ బౌల్లోనే చేసేస్తాము. ఓకే. సో దీంట్లో మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ లేయర్స్ లాగా పెట్టేసుకుంటాం. సో దీని మీద మన నట్స్ కూడా స్ప్రింకిల్ చేసేసుకుందాం. కస్టర్డ్లో కొద్దిగా ఇలాచీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అప్పుడు వేసేసుకోండి. ఓకే. యాలకుల పొడి వేసాం కదా, ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు బౌల్లో యాడ్ చేసుకోండి. అలేఖ్య గారు రెడీ అయిపోయిందా? ఎస్. సో మనకు పన్నీర్ కస్టర్డ్ బౌల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసాం. ఓకే. వావ్, కలర్ఫుల్ బౌల్ కదా, చూడ్డానికే భలే ఉంది. పన్నీర్ కస్టర్డ్ బౌల్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పన్నీర్ కస్టర్డ్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, స్ట్రాబెర్రీ, కివి, యాపిల్, కుంకుమ పువ్వు, దానిమ్మ గింజలు, గ్రేప్స్, యాలకుల పొడి, పాలు, డ్రై ఫ్రూట్స్. పన్నీర్ కస్టర్డ్ బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా పన్నీర్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి, యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు, పాలు, సాఫ్రాన్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో స్ట్రాబెర్రీ ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, గ్రేప్స్, కివీ ముక్కలు, డ్రై ఫ్రూట్ ముక్కలు, తయారు చేసుకున్న కస్టర్డ్లో యాలకుల పొడి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ కస్టర్డ్ బౌల్ రెడీ.